హే గాయ్స్, వెల్కమ్ టు వైరల్లీ ఫుడ్. ఈ రోజు మన రెసిపీ రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65. మేము చూపించబోయే కొన్ని చిట్కాలు పాటిస్తే డెఫినెట్ గా రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65 వచ్చేస్తుంది. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో 2 కప్పుల బంగాళదుంప ముక్కల్ని తీసుకోవాలి. తర్వాత 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. లైట్ గా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 30 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని ఒక బౌల్లోకి వాటర్ లేకుండా తీసుకోవాలి. ఇలా తీసుకున్న బంగాళదుంప ముక్కల్లో 2 టీ స్పూన్ల మైదా పిండి, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ఇలా వేసిన తర్వాత లైట్ గా వాటర్ తడుపుకుంటూ ఈ ముక్కలకి పౌడర్ అంతా బాగా పట్టేలాగా, అలాగే ముక్కలు స్మాష్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో లైట్ గా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చిని లైట్ గా వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు లైట్ గా కరివేపాకు వేయాలి. కరివేపాకు వేయడం వల్ల సువాసన వస్తుంది. ఇప్పుడు ఒక అరకప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని లైట్ గా వేయించుకున్న తర్వాత అరకప్పు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. అన్నిటినీ దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసి గెరిటితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్ల టమాటా కెచప్, 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి. స్పైసీనెస్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత గెరిటితో ఒకసారి బాగా కలుపుకుని 1 పావు కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి. పెరుగు వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది సుమి. ఇలా పెరుగు వేసిన తర్వాత సిమ్ లో పెట్టుకుని లైట్ గా వేయించుకోవాలి. తరువాత 1 టీ స్పూన్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. ఇలా ఫుడ్ కలర్ వేసిన తర్వాత గెరిటితో ఒకసారి బాగా కలుపుకుని తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుని ఆ గ్రేవీ అంతా బంగాళదుంప ముక్కలకి పట్టేలాగా గెరిటితో బాగా కలుపుకోవాలి. ఆలు దింపేసే ముందు లైట్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లో తీసుకుని సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ ఆలూ 65 రెడీ. కదండి, చాలా ఈజీ, చాలా టేస్టీ కూడా. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి పెట్టండి. అందుకంటే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.